Good evening, everyone. Welcome back to ICB sessions. So now we are moving to the next concept in YCB, which is in your syllabus, Pancha Pranas. So Pancha Pranas గురించి తెలుసుకోబోతున్నాము. So while we were discussing about the 5 koshas yesterday, the first kosha was the Annamaya kosha, which is made up of the physical body. So the physical body is usually made up of Prithvi, that is matter, and it is physicality, that is we can see it from our eye, and it is made up of food which we eat. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఫిజికల్ బాడీ కంపోజ్ అయి ఉంటది. సో ది సెకండ్ ఇన్నర్ లేయర్, అన్నమయ కోశ నుంచి లోపలికి వెళ్తే సెకండ్ లేయర్ ప్రాణమయ కోశ అని అంటారు. సో ది ప్రాణమయ కోశ ఈస్ కన్స్టిట్యూటెడ్ విత్ ప్రాణాస్. సో నిన్న చెప్పుకున్నాం ప్రాణమయలో ప్రాణ అంటే ఏమీ లేదు, మన జీవశక్తి, దట్ ఈస్ నథింగ్ బట్ ది బ్రెత్ అంటే శ్వాస. సో ఒక మనిషి బతికాడో లేదా బతుకున్నాడా లేదా అన్నది మన శ్వాస ద్వారా గుర్తిస్తాము. సో దిస్ ప్రాణ, if we divide into two, in Sanskrit the root prana is divided into two terms, that is pra plus na, where pra is nothing but to denote constancy అంటే ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. నా మీన్స్ మూమెంట్. సో ది ప్రాణ వాయువు ఆర్ ది ప్రాణ విచ్ వి సే, ఇట్ యాక్చువల్లీ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ ఎ స్టేబుల్ వన్, అంటే డైనమిక్ గా మూవ్ అవుతూనే ఉంటుంది, ఒక్క దగ్గర కాన్స్టెంట్ గా ఉండదు, కాన్స్టెంట్ గా మూవ్ అవుతూ ఉంటది. సో pra means constancy and na means movement. Therefore prana could be defined as a force in constant motion. ఎప్పుడు ఒకే విధంగా ఒకే స్పీడ్ లో తిరుగుతూ ఉంటది. ఇట్ వుడ్ బి మూవింగ్ టు అండ్ ఫ్రో, అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ది లైఫ్ ఫోర్స్. ఆయువు, మనిషి బతకడానికి ఒక ఆయువు ఏంటి అని అంటే ప్రాణవాయువు. సో this pranavayu could be again discussed in two aspects. One is the individual aspect and one is the cosmic aspect. Individual ante manishiki sambandhinchindi, cosmic ante the super being, that is the God, Parabrahma, Atma, Parabrahma. So individual aspect is nothing but which is responsible for all the functions, physical and mental functions of the body. అంటే మన శరీరంలో జరగాల్సిన అన్ని యాక్టివిటీస్ కి ప్రాణవాయు చాలా ఇంపార్టెంట్. అదే కాస్మిక్ ఆస్పెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ప్రకృతికి సంబంధించింది, ఇట్ ఈస్ వెరీ సటల్. అంటే మనకి కనిపించనది, ఈ ప్రపంచం మొత్తం జరుగుతూ ఉండాలంటే ప్రపంచంలో కూడా వాయువు ఉండాలి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్రాణవాయు, మనిషికి ప్రాణవాయు ఎంత ఇంపార్టెంటో, ఈ యూనివర్స్ లో జరగాల్సినవన్నీ జరగాలన్నా కూడా మన చుట్టూ కూడా ఒక వాయువు అనేది కంపల్సరీ ఉంటుంది. అక్కడ కూడా ప్రాణ ఉంటుందని, అంటే ఈ ప్రకృతిలో కూడా ప్రాణం ఉంది, లైఫ్ ఉంది, లైవ్లీనెస్ అనేది ఉంటుంది ప్రకృతి చుట్టూ. మనలో చూస్తే మనలో ఉండే ఫిజికల్ ఆర్ మెంటల్ యాక్షన్స్ కి ప్రాణవాయువు ఎలా రిలేటెడ్ అవుతుందో, మన చుట్టూ ఉండే ప్రకృతిలో కూడా ప్రాణవాయువు అనేది ఉంటుంది. దాన్ని ఇన్ జనరల్ గా మనము కుండలిని అని అనుకోవచ్చు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మన శరీరంలో కూడా కుండలిని ఉంటుంది, కాస్మిక్ లో కూడా కుండలిని ఉంటుంది అని అనుకోండి. సో ప్రకృతి కూడా తన ధర్మాన్ని నిర్వర్తించాలంటే వాయువు అనేది ఇంపార్టెంట్. దెన్ ఈ ప్రాణవాయుని యాక్చువల్ గా డిఫరెంట్, అంటే యూజువల్లీ బ్రెత్ అనగానే, శ్వాస అనగానే అందరికీ తెలిసింది శ్వాస అంటే ఏంటి, వి జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ప్రాణం అంటే ఏంటండి, ఎయిరే కదా అని అనుకుంటారు. వి జస్ట్ థింక్ దట్ వి విల్ ఇన్హేల్ ది నార్మల్ ఎయిర్ అండ్ దెన్ వి ఎక్సేల్. యూజువల్లీ వాట్ వి సే, వి ఇన్హేల్ ఆక్సిజన్ అండ్ ఎక్సేల్ కార్బన్ డైఆక్సైడ్. మనం తీసుకునే ఎయిర్స్ ఒకటే అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ వి ఆర్ ఇన్హేలింగ్, దట్ కుడ్ be a simple one, you can say that is air, but once it enters into our body, మనం తీసుకున్న ఆ గాలి బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ ఫంక్షన్స్ ని చేస్తుంది. సో ద ఎయిర్ విచ్ ఎంటర్స్ ఇంటూ అవర్ బాడీ ఇస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 5 parts బేస్డ్ అపాన్ ఇట్స్ ఫంక్షన్స్. తన చేసే ఫంక్షన్స్ అంటే, ఆ శ్వాస తీసుకున్న శ్వాస గుండె దగ్గర ఉంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది, పొట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ జరుగుతుంది, బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది. సో దాన్ని బట్టి మొత్తం ప్రాణాస్ని, అంటే మనం తీసుకున్న శ్వాసాన్ని 5 పంచ ప్రాణాలుగా డివైడ్ చేశారు. దే హావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 5 మెయిన్ ప్రాణాస్. సో ప్రాణమయ కోశ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ దిస్ 5 ప్రాణాస్. ఈ 5 ప్రాణాల్ని ముఖ్య ప్రాణాస్ అని కూడా అంటారు. ఇట్ కుడ్ బి ఆల్సో నోన్ యాజ్ ముఖ్య ప్రాణాస్. వాట్ ఆర్ దిస్ 5 ప్రాణాస్? ఈ 5 ప్రాణాస్ అనేవి ఏంటి ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. ప్రాణ హౌ మెనీ ప్రాణాస్? 5 ప్రాణాస్. అందులో ఫస్ట్ ది ప్రాణ, రైట్? 5 లో
ప్రాణవాయువులోనే ఫస్ట్ ప్రాణ ఉంది, ఆ పదంలోనే ఉంది ప్రాణ. సో ఫస్ట్ వన్ ఇస్ ది ప్రాణ, సెకండ్ వన్ అప్పర్ బాడీ గుర్తు పెట్టుకోండి, ఉడాన, ప్రాణవాయువు అండ్ దెన్ ఉడాన వాయువు. లాస్ట్ అండ్ అప్వర్డ్ గుర్తు పెట్టుకున్నప్పుడు డౌన్వర్డ్ గుర్తు పెట్టుకోవాలి, దాని కరెక్ట్ ఆపోజిట్ అదొచ్చి అపాన. సో హౌ మెనీ ప్రాణవాయుస్? ప్రాణ, udana is the upward force, apana is the downward force, and there will be one center prana that is known as samana vayu, that is known as samana, and there is one other prana which helps to circulate the entire oxygen into a body, which helps in circulation of the food, the nutrients. మనం తీసుకున్న ఆహారాన్ని ప్రతి ఒక్క ఆర్గన్ కి ఇవ్వడానికి, శరీరం మొత్తం తను చేయాల్సిన పనులన్నీ జరగడానికి హెల్ప్ చేసేది వ్యానవాయుస్. సో దేర్ ఆర్ 5 ప్రాణాస్ ఆర్ 5 ముఖ్య ప్రాణాస్. ది ఫస్ట్ వన్ is the prana, the second one is the upward movement udana, the third one is the apana vayu for the excretion, which is the downward movement, fourth one is the samana, which will be helpful for the digestion, fifth one is the vyana for the entire body for the circulation. Again we will read about it. So ఇప్పుడు గాని మన శరీరాన్ని ఇలా గాని if you visualize your body in this way, this is the prana which is nothing but the oxygen which we take. మనం తీసుకున్న శ్వాస ఉంటుంది కదా, ఆ శ్వాస డైరెక్ట్ గా ఎక్కడ తీసుకుంటున్నాం? మనం తీసుకున్న శ్వాస ఎక్కడికి వస్తుంది? ఊపిరితిత్తుల్లోకి వస్తుంది. The air which we breathe in, it will be near our respiratory system, that is the lungs. So the position of the or the location of the prana vayu is in the chest region, chest or heart region. కరెక్ట్ గా చెప్పాలంటే గొంతు నుండి బొడ్డు దాకా. So the prana vayu's location is in between the throat and the navel region. That is the location of the first vayu, that is the prana vayu. The second vayu, udana vayu, is from the throat to the upward, up to our head, that is the udana vayu. Third one, that is the apana vayu, that is from the bottom of the navel region, boddu kinda nunchi, bottom of the navel region towards the anus, akkadi nunchi kindaki velledi apana vayu. Samana vayu is exactly at the middle of the navel region, మన పొట్ట దగ్గర, అబ్డోమిన్ దగ్గర ఉంటుంది సమాన వాయు. వ్యాన వాయు ఈజ్ ది ఎంటైర్ హోల్ బాడీ, మొత్తం శరీరం చుట్టూ. సో ఇక్కడ చూడండి, ప్రాణవాయు ఇక్కడొక్కటే ఎల్లో కలర్ గా ఇచ్చారు. సమాన వాయు జస్ట్ హియర్ ఎట్ ది సెంటర్. ఉడాన వాయు, see the green arrow, it is moving upwards, whereas the apana vayu from below the navel region, it is coming downwards towards the moolam. And this the last one, vyana vayu, you can see that it has been circulating, ikkada circulate avutundi, ikkada circulate avutundi, పైన నుండి కిందకి. సో ది ఎంటైర్ హోల్ బాడీ, లిమ్స్, తల నుండి పాదాలు దాకా శ్వాసని పైన నుండి దాకా సప్లై ఏంటి అని అంటే వ్యానవాయు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవచ్చు, దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. You will get many bits in this particular topic. So what you need to remember is samana vayu, which is present at the center of the navel region, helps for digestive system. Digestive system కరెక్ట్ గా జరగాలి అంటే సమాన వాయువు హెల్ప్ చేస్తుంది. Whereas the prana vayu, which is located near the chest, helps for giving energy to the body. మనకి మన శరీరానికి కావాల్సిన శక్తి అందించడానికి ప్రాణవాయు అనేది హెల్ప్ చేస్తుంది. సో మోస్ట్లీ ఇట్ ఈస్ అబౌట్ రెస్పిరేటరీ సిస్టమ్. వెరాజ్ అపాన వాయు, దట్ ఈస్ ఫ్రమ్ ది డౌన్వర్డ్స్ ఫ్రమ్ ది navel region, it helps for excretion system, that is downward movement energy. For example, menstruation, excretion, urination, etc. Whereas udana vayu from throat to head, this is for consciousness. Consciousness anante manamu correct ga thinking cheyalanna, creative ability undalanna, memory undalanna, mental strength undalanna, intellect undalanna, knowledge undalanna udana vayu correct ga help cheyali. Vyana vayu is nothing but the vomitings, yeah. Vyana vayu వచ్చి diffused energy, like it travels through the entire body, movement through the nerves. అంటే నరాల్లో మొత్తం ఎనర్జీ బ్లాక్స్ లేకుండా ట్రావెల్ అవ్వాలన్నా కూడా వ్యాన వాయు హెల్ప్ అవుతుంది. హార్ట్ బీట్, సర్క్యులేషన్, జాయింట్స్, మజిల్స్, ఎక్సెట్రా. సో దిస్ ఆర్ ది 5 important mukhya pranas which are present in the body. So remember their locations, where they are present, what is the function of each vayu. Prana vayu, that is for respiratory, samana for digestive, apana for excretory, vyana for blood circulation, that is circulatory, udana vayu for nervous system. So you need to remember all these 5 systems, locations, the names of the vayus.
అండ్ ఇక్కడ ఇలా కూడా కన్ఫ్యూజన్ గా అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డైజెషన్ అని అన్నప్పుడు ఇఫ్ దే గివ్ ఎ బిట్ లైక్ విచ్ వాయు హెల్ప్స్ ఫర్ అసిమిలేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్. అసిమిలేషన్ అంటే మనం తిన్న ఫుడ్ నుంచి జీర్ణం చేసుకొని న్యూట్రియన్స్ ని ఎలా తీసుకుంటది లేదా ఏ వాయువు తీసుకుంటది అంటే సమాన వాయువు అని చెప్పాలి. అసిమిలేషన్ అంటే ఏమీ లేదు, మనం తీసుకున్న ఫుడ్ మొత్తాన్ని అది పార్ట్ టు పార్ట్ ఎలా డివైడ్ చేయాలి, ఆ ఫుడ్ ని ప్రోటీన్స్ గాను దాన్ని ఇంపార్టెంట్ మెటీరియల్ తీసుకొని అన్ఇంపార్టెంట్ టాక్సిక్ మెటీరియల్ ని ఎలా డిఫ్యూజ్ చేయాలి, అదంతా కూడా సమాన వాయువు చేస్తుంది. సో ఆల్వేస్ రిమెంబర్, ప్రాణవాయువు ఇస్ ది సెంటర్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ. అది మొత్తం మన శరీరానికి కావాల్సిన వాయువు మొత్తం కూడా ప్రాణవాయువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఇంపార్టెంట్ గా ఉంటుంది. అంటే 5 ముఖ్య ప్రాణాలే. మనం తీసుకున్న శ్వాసను ఏమంటారంటే సర్క్యులేషన్. ఇట్ ఈస్ ది సెంటర్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ లైఫ్ ఎనర్జీ. దిస్ ప్రాణవాయు, దిస్ హెల్ప్స్ టు మెయింటైన్ ది హార్ట్ అండ్ లంగ్స్. మన హృదయానికి, లంగ్స్, ఊపిరితిత్తులు స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా ప్రాణవాయువు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్ ది యాక్టివిటీస్ ఇన్ దిస్ చెస్ట్ రీజన్ సచ్ as బ్రీతింగ్, swallowing, circulation of the blood. Breathing, you know how to breathe in and breathe out. Swallowing, that is gulping the food. తిన్న ఆహారం లోపలికి వెళ్ళడానికి, బ్లడ్ సర్క్యులేషన్ కి ప్రాణవాయువు హెల్ప్ చేస్తుంది. ఇట్ ఆల్వేస్ కంటిన్యూస్ రెపెలెన్ష్మెంట్ ఆఫ్ ది బేసిక్ ఎనర్జీ ఫర్ లైఫ్ అండ్ లివింగ్. మనము బతకాలి అని అన్నప్పుడు, లివింగ్, if we need to live in this world, if you want to have life in this world, then pranavayu is very much important. It governs the reception, consumption of food, air, water, సెన్సరీ ఇంప్రెషన్స్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్. ఈ ప్రాణవాయువు ఇంకా దేనికి హెల్ప్ చేస్తుంది అని అంటే, మనం ఫుడ్ తీసుకోవడానికి, గాలి పీల్చడానికి, వాటర్ తాగడానికి, సెన్సరీ ఇంప్రెషన్స్. Sensory impressions means good touch, bad touch, good food, bad food, and mental experiences. Some of the experiences such as when you are feeling happy at some point of time, when you have experienced some good, when you have experienced some bad or happiness, sadness, ఇలాంటివన్నీ కూడా ప్రాణవాయు హెల్ప్ చేస్తుంది సెన్సరీ ఇంప్రెషన్స్ కి. And as we said, it operates between the head and the navel and the pranic center in the human body. Which is the pranic center in the human body means pranavayu. Right. Next, we will go for samana vayu. Samana vayu, as we have said, it helps for digestive system. That it activates the digestive organs and also it is responsible for the secretions which helps for digestion. And a local మనము ఫుడ్ తిన్నాక యాసిడ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఆ యాసిడ్ ప్రొడ్యూస్ చేయకపోతే మనకి జీర్ణం అన్నది అవ్వదు. ఆ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడానికి సమాన వాయువు హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మెటబాలిజం. మెటబాలిజం అంటే ఇప్పుడు మన బండి, అంటే మన బాడీ ఒక శరీరము, ఒక బండి అని అనుకుంటే, ఆ బండి కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉండాలి, అంటే పెట్రోల్ పడుతూ ఉండాలి. ఆ పెట్రోల్ పడాలి అని అన్నప్పుడు, ఆ పెట్రోల్ పడిన తర్వాత కూడా ఇంజిన్ లో కరెక్ట్ గా రన్ అవ్వాలి అది తీసుకుని పెట్రోల్. ఆ మెటబాలిజం. ఒకవేళ పెట్రోల్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇంజిన్ పాడైనా కూడా మనకి బండి అనేది మూవ్ అవ్వదు. ఆ మెటబాలిజం కరెక్ట్ గా ఉండాలి, లోపల ప్రాసెస్ కరెక్ట్ గా ఉండాలన్నా కూడా సమాన వాయువు ఉండాలి. అండ్ యాజ్ వి సెడ్, డైజెస్టివ్ సిస్టమ్ అనగానే మనకి జఠరాగ్ని గుర్తుండాలి. జఠరము అనంటే పొట్ట, అగ్ని అనంటే నిప్పు. సో పొట్టలో ఉండే అగ్ని, డైజెస్టివ్ ఫైర్ ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. అది వెలుగుతూ ఉంటేనే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు జఠరాగ్ని. క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, విచ్ వాయు ఇస్ రిలేటెడ్ టు జఠరాగ్ని? దట్ ఈస్ ది సమాన వాయువు. ఇట్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ at all levels of the food in gastrointestinal tract. మనం తీసుకున్న ఫుడ్ ప్రతి లెవెల్లో కూడా ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి సమాన వాయువు హెల్ప్ చేస్తుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ సెన్సరీ, ఎమోషనల్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ది మైండ్. ఈవెన్ ఫర్ సెన్సరీ, ఎమోషనల్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్ we need this సమాన వాయువు. As we said, సమాన వాయువు operates mainly in the navel region. నాభి దగ్గరగా ఇది పనిచేస్తుంది. Next, we will go for Vyana Vayu, responsible for circulation. పైన నుండి కింద దాకా నర్వ్స్ లో ఎనర్జీ మొత్తం సర్క్యులేట్ అవ్వడానికి వ్యాన వాయువు, వ్యాన వ్యాప్తి, గుర్తుపెట్టుకోండి, వ్యాన వ్యాప్తి మొత్తం శరీరం మొత్తం ఉంటుంది. At the physical level, it governs the circulation of the food. అంటే మనం తీసుకున్న ఫుడ్ సర్క్యులేట్ అవ్వడానికి, నాట్ డైజెషన్, సర్క్యులేషన్ ఆఫ్ ఫుడ్, వాటర్ అండ్ ఆక్సిజన్ అండ్ ఎమోషన్స్ అండ్ థాట్స్ ఇన్ ది మెంటల్ లెవెల్. It also helps to operate throughout the body. మన శరీరము
పైన నుండి కింద దాకా ఎమోషన్స్ ని గానీ, థాట్స్ ని గానీ, ఏదైనా ఫుడ్ ని ట్రావెల్ చేయడానికి కానీ, అదర్ ప్రాణాస్ వాటి ప్లేసెస్ లో ఫంక్షన్స్ లో కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ప్రాణవాయువు హెల్ప్ చేస్తుంది. వెన్ సమ్వన్ ఈజ్ ఓవర్ ఎగ్జర్టెడ్, అంటే ఎప్పుడైనా మనం టైర్డ్ గా అయిపోయామనుకోండి, ఆ టైర్డ్నెస్ గా అయినప్పుడు మనం పడుకోవాలని అనిపిస్తూ ఉంటది. అలాంటప్పుడు ఆ ఆక్సిజన్ అందకుండా మనం కళ్ళు తిరిగి పడిపోకుండా ప్రాణవాయువు అనేది అప్పటికప్పుడు మనల్ని బూస్ట్ చేస్తూ ఉంటది అనమాట. కళ్ళు తిరిగి పడిపోకుండా, అంటే ఎప్పుడు మనం టైర్డ్ అయిపోతాము, పర్టికులర్ గుడ్ ఎగ్జాంపుల్, మీరు మంచిగా ఫుడ్ తిన్నారనుకోండి, లంచ్, ఆఫ్టర్నూన్ పూట ఆర్ డిన్నర్, వెన్ వాట్ ఎవర్ ఇట్ బి. సో వెన్ యూ హ్యాడ్ ఎ గుడ్ ఫుడ్ బాగా తినగానే మీరు అలా కూర్చున్నప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది అంటే మనకి నిద్ర వచ్చేస్తూ ఉంటది. యూ ఫీల్ లైక్ డోజింగ్ ఆఫ్, అంటే కాసేపు పడుకుందాం అని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది చెప్పండి? మనం ఫుడ్ ఎప్పుడైతే తింటామో జఠరాగ్ని స్టార్ట్ అయిపోతుంది. అంటే ఫుడ్ లోపలికి వెళ్ళినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ తన పని స్టార్ట్ చేస్తుంది. డైజెస్టివ్ పని స్టార్ట్ చేసినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ కి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఈ ఎక్కువ ఎనర్జీ అంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. సో ఆక్సిజన్, మన బాడీలో ఉండే ఆక్సిజన్ అంటే మనం తీసుకుంటూ ఉంటాం ఇన్హేల్ ఎక్సేల్, కానీ మనం మన బాడీ ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ మొత్తం కూడా కింద వైపుకి, అంటే సమాన వాయువు డైజెస్టివ్ సిస్టమ్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి పైన ఉండే సిస్టమ్ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ కి లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ కి లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుందో బ్రెయిన్ ఆలోచించే పరిస్థితిలో ఉండదు. సో మనకి ఏమనిపిస్తుంది అంటే పడుకోవాలనిపిస్తుంది. వి డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్, ఏం యాక్షన్స్ ఉండవు, థాట్స్ ఉండవు, ఆలోచనలు ఉండవు, జస్ట్ పడుకోవాలనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? లో ఎనర్జీ ఉంది. ఓన్లీ ఎనర్జీ ఇస్ యాక్టివేటెడ్ ఎట్ ది నేవల్ రీజన్. సో ఎప్పుడైనా మనం ఎక్కువ టైర్డ్ అయిపోయినా కూడా నిద్ర అనేది వస్తూ ఉంటది. అలాగే మనం ఎప్పుడైనా ఎనర్జీ లాస్ అయినప్పుడు కూడా, అంటే ఆక్సిజన్ లేదు కాబట్టి వి వాంట్ టు స్లీప్. అలాంటప్పుడు ఈ ప్రాణవాయువు మనం కింద పడిపోకుండా లేదా కళ్ళు మూసుకొని స్పృహ లేకుండా ఉండకుండా హెల్ప్ చేయడానికి ప్రాణవాయువు అనేది హెల్ప్ చేస్తుంది. ఇట్ ఆల్సో రెగ్యులేట్స్ అండ్ కోఆర్డినేట్స్ ఆల్ ది మస్కులర్ మూమెంట్స్. మన లింబ్ మూమెంట్, హ్యాండ్స్ లిఫ్ట్ చేయడం కానీ, జంప్ చేయడం కానీ, లెగ్స్ అటు ఇటు కదపడం కానీ, ఇవన్నీ చేయాలన్నా కూడా ప్రాణవాయువు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఆల్సో సెన్స్ ఇంపల్సెస్ టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. ఇంపల్సెస్ అంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ పంపిస్తుంది. ఫింగర్స్ ఏం చేయాలి, లెగ్స్ ఏం చేయాలి, హ్యాండ్స్ ఏం చేయాలి, చెవులతో ఎలా వినాలి, ఇవన్నీ కూడా సిగ్నల్స్ మొత్తం కూడా ప్రాణవాయువు పంపిస్తుంది. నెక్స్ట్ వి విల్ గో ఫర్ ఉడాన వాయు. ఉడాన, ఉత్ ప్లస్ ఆన, ఉడాన. ఉడాన అంటే పైకి. సో ఉడాన వాయువు దేనికి? హయ్యర్ ఫంక్షన్స్ ఆఫ్ ది మ్యాన్. హయ్యర్ ఫంక్షన్స్ అంటే థింకింగ్, మన థాట్స్, ఎలా ఆలోచించాలి, ఒక పనిని ఎలా చేయాలి, ఒక ప్లానింగ్, కాన్షియస్నెస్, స్పిరిచువాలిటీ వైపు వెళ్ళాలి అని అన్నా, సెల్ఫ్ అవేర్నెస్ అన్నా, రెస్పెక్ట్ అన్నా, అంటే అన్ని హయ్యర్ లెవెల్స్ లో ఆలోచిస్తూ ఉంటది. ఇట్ గవర్న్స్ ది గ్రోత్ ఆఫ్ ది బాడీ. మన శరీరం పెరుగుదలకి, అంటే పెరుగుదల అంటే ఇట్స్ నాట్ అబౌట్ హైట్, హౌ అవర్ బాడీ ఈజ్ ఎవాల్వింగ్ విత్ అవర్ ఏజ్, విత్ అవర్ టైమ్, ఎబిలిటీ టు స్టాండ్, స్పీచ్, ఎఫర్ట్, ఎంతూజియాజం అండ్ విల్. మనలో ఉండే పట్టుదలకి, మాట్లాడే శక్తికి, నిలబడడానికి, ఎఫర్ట్ కి, వీటన్నిటికీ కూడా ఉడాన వాయువు హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ ది మెయిన్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ లైఫ్. మన 5 వాయువుల్లో పాజిటివ్ ఎనర్జీ ఏది ఇస్తుంది అంటే ఉడాన వాయువు ఇస్తుంది. యాజ్ వి సెడ్, ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ ది నేవెల్ అప్ టు ది హెడ్. పైకి అప్ టు ది హెడ్ అంటే యూజువల్లీ ఇక్కడి నుంచి అంటారు, ఈ పాయింట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇట్ ఈస్ అప్ టు ది హెడ్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్స్. నిన్న మనం ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్స్ మనం డిస్కస్ చేసాం కదా. సో టాకింగ్ గానీ ఇవన్నిటికీ కూడా సెన్సరీ ఆర్గన్స్, వీటన్నిటికీ కావాల్సిన వాయువు మొత్తం ఉడాన వాయువు హెల్ప్ చేస్తుంది. ఇట్ కోఆర్డినేట్స్ అండ్ కంట్రోల్స్ ది మూవ్మెంట్స్ ఆఫ్ ది లెగ్స్, ఆర్మ్స్, నెక్ అండ్ డైరెక్ట్స్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది బ్రెయిన్. సో మెయిన్ యాక్టివిటీస్ ఆఫ్ ది బ్రెయిన్, మన బ్రెయిన్ సెరిబెల్లము, మెడులా ఆబ్లాంగేటా, ఇవన్నీ చేయాల్సిన పని, అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, వీటన్నిటికి బ్యాలెన్స్ చేయడానికి వీటన్నిటికి కూడా ఉడాన వాయువు హెల్ప్ చేస్తుంది. అండ్ ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్ కంట్రోల్ బై ఉడాన ఆర్ హ్యాండ్స్, ఫీట్ అండ్ స్పీచ్. హ్యాండ్స్, ఫీట్, స్పీచ్, రైట్. సో విల్ గో ఆన్ ఫర్ ది అపాన వాయువు. ఇప్పటిదాకా ప్రాణవాయువు చూసాము, సమాన వాయువు చూసాము, ఉడాన వాయువు చూసాము, వ్యాన చూసాము. లాస్ట్ వన్ అపాన వాయువు. అపాన అంటే కిందకి. సో ఇట్ సస్టైన్స్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది కిడ్నీస్, బ్లాడర్, బవెల్స్, ఎక్స్క్రిటరీ అండ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్. రీప్రొడక్షన్ కి, ఎక్స్క్రిషన్ కి. కిడ్నీ యొక్క మెయిన్ యాక్టివిటీ ఏంటి? కిడ్నీస్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి? వాటర్ ని, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. సో మనకి యూరిన్ రావాలన్నా,
యూరినరీ బ్లాడర్ వర్క్ చేయాలన్నా, బవెల్స్ నీట్ గా కాన్స్టిపేషన్ లేకుండా ఎక్స్క్రీషన్ అవ్వాలన్నా, రీప్రొడక్టివ్ సిస్టమ్స్ కరెక్ట్ గా ఉండాలన్నా అపాన వాయువు కరెక్ట్ గా ఉండాలి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎక్స్పెల్షన్ ఆఫ్ గ్యాస్. మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఉందనుకోండి, ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వదు. ఒక్కొక్కసారి డైజెస్టివ్ సిస్టమ్ బాగలేదని అనుకోండి, మన బాడీలో ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటది. ఆ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ మనం ఎక్కువగా బాడీలో పెట్టుకోలేము, అది బయటికి తనేస్తూ ఉండాలి, పంపించేస్తూ ఉండాలి. బయటికి పంపించలేదని అనుకోండి ఏమవుతుంది, పొట్ట ఉబ్బడం అవుతుంది. సో ఒక్కొక్కసారి చాలా మందికి చెస్ట్ దగ్గర పెయిన్ గా, ఆరాటంగా ఉంది అంటారు, లేదా పొట్ట ఉబ్బరంగా ఉంది అంటారు. ఎందుకు? ఎక్స్ట్రా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయిపోయింది. ఆ గ్యాస్ ని ఏదో విధంగా మలం నుండి బయటికి పంపించాలి మనం. ఆ బయటికి పంపించాలి అని అంటే విండ్ అనేది, లోపల ఆ వాతం అనేది బయటికి వెళ్ళాలి అంటే ఈ వాయువు ఉండాలి. ఈ వాయువు ఉంటేనే బయటికి వెళ్తుంది. సో మనం మోషన్ కి వెళ్ళడానికి, యూరిన్ కి, దాని తర్వాత సిమెన్ అండ్ ఓవమ్ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ లేడీస్ కైనా జెంట్స్ కైనా అపాన వాయువు బాగా ఉంటే డెలివరీస్ కి కానీ రీప్రొడక్షన్ కానీ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్ ఫీమేల్ వెజినల్ డెలివరీ అవ్వాలన్నా కూడా అపాన వాయువు కరెక్ట్ గా ఉండాలి. అపాన వాయువు కానీ కరెక్ట్ గా లేదు అంటే, అపాన వాయు ఫోర్స్ ఇవ్వకపోతే బేబీ అనేది బయటికి రావడం కష్టం. అండ్ దిస్ ప్రాణ is also responsible of excretion of waste products. We already discussed. And here one other thing what we need to remember is it governs all forms of excretion of stool and urine, expulsion of semen, menstrual fluid and fetus, కార్బన్ డైఆక్సైడ్ త్రూ బ్రెత్. మన శ్వాస నుండి కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించాలన్నా కూడా అపాన వాయువు హెల్ప్ అవుతుంది. ఎలిమినేషన్ ఆఫ్ నెగటివ్ సెన్సరీ, ఎమోషనల్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్. సి హియర్ ఎలిమినేషన్ అన్నాడు. ఇందాక ప్రాణవాయువుకి ఏంటి? టు రిమెంబర్ సెన్స్. ఇట్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ సెన్సరీ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ప్రాణవాయు అండ్ సమాన వాయు. హియర్ ఎలిమినేషన్, నెగిటివ్ థాట్స్ బయటికి వెళ్ళాలి అన్నా, ఎమోషన్స్, బ్యాడ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ బయటికి వెళ్ళాలన్నా అపాన వాయు హెల్ప్ చేస్తుంది. ఇన్ వన్ షార్ట్, అపాన వాయు ఆల్సో ఫార్మ్స్ ది బేసిస్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్. మన ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలన్నా కూడా అపాన వాయు కరెక్ట్ గా ఉండాలి. అండ్ అపాన వాయు ఆపరేట్స్ ది మూలాధార చక్ర, కింద నుంచి, బొడ్డు కింద నుంచి హెల్ప్ చేస్తుంది, మూలాధార చక్ర దగ్గర ఉంటది. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you, sir. Thank you very much. Thank you. Thank you, madam. Thank you, sir. Thank you. Thank you, ma'am.